మోదీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి ఏర్పాటు మూన్నాళ్ల ముచ్చటగానే నిలుస్తుంది. ఇప్పటికే పలు పార్టీలు ఆ కూటమిని వీడాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమి నుండి బయటకు వచ్చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇండియా కూటమి నామమాత్రకంగా మారింది. ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ పార్టీ ఇండియా కూటమి నుండి వైదొలిగింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ మేరకు వెల్లడించారు. ఈ కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడిందని, ఇప్పుడు ఆ లక్ష్యం ముగిసినందున ఏఏపీ ఇకపై కూటమిలో భాగం కాదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు జూలై 21 నుండి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో ఆప్ పాల్గొనబోదని తెలిపారు. రానున్న బీహార్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. కాంగ్రెస్ కేంద్రంగా ఇండియా కూటమి 2023లో 28 పార్టీలతో ఏర్పడితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించే లక్ష్యంతో ఏర్పాటైంది. ఈ కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ పార్టీ మరియు రాష్ట్రీయ జనతాదళ్ యునైటెడ్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన తదితర పార్టీలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఈ కూటమి 234 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో గణనీయమైన సీట్లు సాధించింది. ప్రస్తుతం కూటమి నుండి ఆప్ బయటకు రావడంతో ఇండియా కూటమిలో చీలికలు స్పష్టమయ్యాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి గతంలో ఇండియా కూటమి పార్టీలు రాసిన ఉమ్మడి లేఖలో ఆప్ భాగం కాలేదు. అయితే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వేరుగా ఓ లేఖను ప్రధాని మోదీకి రాశారు. ఆ ఘటనతో విపక్ష ఇండియా కూటమికి దూరంగా ఉండటానికి ఆ ప్రాధాన్యత ఇస్తుందని తేట తెల్లమైంది. ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్. ఇటీవలే అక్కడి ఆప్ ప్రభుత్వంలోని 2 మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి తోడు ఇటీవలే హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్కు, కాంగ్రెస్కు సమోద్య కుదరక విడివిడిగా పోటీ చేశాయి. 2022 సంవత్సరం ద్వితీయార్థం నుంచి విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో కసరత్తు చేసిన ముఖ్య నేతల జాబితాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పట్లో ఆయన ఆప్ అధినేత నాటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోనూ భేటీ అయ్యారు. విపక్ష కూటమిలో చేరాలని కోరారు. ఈ ప్రయత్నాల ఫలితంగా 2023 జూన్ 23న 26 రాజకీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు 2024 జనవరి 28న ఎన్డీఏ కూటమిలోకి నితీష్ జంప్ అయ్యారు. దీంతో ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేపట్టారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరిన్ని పార్టీలు విపక్ష కూటమిని వీడాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి దూరమైంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా ఒంటరిగా ముందుకు సాగటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. టీఎంసీ కూడా ఇండియా కూటమిలో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తుంది. బెంగాల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వెళ్లటానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్తో దదాపావు కటీఫ్ చెప్పేశారు. ఇండియా కూటమి చివరిసారిగా లోక్సభ ఎన్నికల తరువాత 2024 సంవత్సరం జూన్ 1న సమావేశమైంది. ఏడాది తరువాత మళ్ళీ ఇప్పుడు జరగబోతున్న భేటీకి ఆప్ దూరం అవటం కూటమిలో ఏర్పడిన చీలికకు నిదర్శనంగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. యూపీఏ ప్రయోగంతో గత 5 ఏళ్లు కేంద్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో యూపీఏ తరహా ప్రయోగం ఇండియా కూటమి రూపంలో చేసింది. దీనిలో కాంగ్రెస్ పెద్దన్న రోల్ను మిగతా పార్టీలు అంగీకరించడం లేదు. ఎక్కడ చూసినా గ్యాప్లే కనబడుతున్నాయి. దీంతో ఇది కూడా నిష్ఫల ప్రయోగంగా మిగలనుంది.